భారత అంతరిక్ష చరిత్రలో మరో కొత్త అధ్యాయం మొదలైంది. అంతరిక్ష వినువీధుల్లో భారత కీర్తి పతాకం రెపరెపలాడేలా అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది. యాక్సియం వాణిజ్య మిషన్లో భాగంగా ముగ్గురు వ్యోమనౌకలతో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా చరిత్ర సృష్టించారు. రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలో అడుగుపెట్టనున్న రెండో భారతీయుడిగా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరనున్న తొలి భారతీయుడిగా శుభాంశు శుక్లా రికార్డులకెక్కనున్నాడు. नमस्कार मेरे प्यारे देशवासियों। वाटर राइड 40 साल बाद हम वापस अंतरिक्ष में पहुंच गए हैं और कमाल की राइड थी। इस समय हम 7.5 किलोमीटर प्रति सेकंड की रफ्तार से पृथ्वी के चारों तरफ घूम रहे हैं और मेरे कंधे पे मेरे साथ मेरा तिरंगा है जो मुझे बता रहा है कि नहीं हूँ, मैं आप सबके साथ हूँ। ये मेरी इंटरनेशनल स्पेस स्टेशन तक की जर्नी की शुरुआत नहीं है, ये भारत के ह्यूमन स्पेस प्रोग्राम की शुरुआत है और मैं चाहता हूं कि आप सभी देशवासी इस यात्रा का हिस्सा बने। आपका भी सीना दिल से चौड़ा होना चाहिए, आप भी उतना ही एक्साइटमेंट दिखाइए। आइए हम सब मिलकर भारत की इस ह्यूमन स्पेस प्रोग्राम की जर्नी की शुरुआत करें। धन्यवाद। जय हिंद, जय भारत। భారత కాలమానం ప్రకారం నాసా కెన్నడీ స్పేస్ సెంటర్లో మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషాలకు స్పేస్ ఎక్స్కి చెందిన ఫాల్కన్ 9 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. వాస్తవానికి ఈ ప్రయోగం మే 29న జరగాల్సి ఉన్నప్పటికీ వేర్వేరు కారణాలతో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇవాళ కూడా ప్రయోగానికి కొన్ని నిమిషాల ముందు సమస్య తలెత్తగా శాస్త్రవేత్తలు దాన్ని సరిచేయడంతో ప్రయోగం షెడ్యూల్ ప్రకారం మొదలైంది. ఫాల్కన్ 9 రాకెట్ భూమి నుంచి బయలుదేరిన 28 గంటల తర్వాత అంటే రేపు సాయంత్రం 4:30 గంటలకు భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSతో అనుసంధానం కానుంది. Center engine on the first stage. That's going to slow us down in preparation for entering the Earth's atmosphere again. We'll then have a land. యాక్సియం 4 మిషన్ ప్రయోగంతో 41 ఏళ్ల తర్వాత భారత్కు చెందిన మరో వ్యోమగామి అంతరిక్షంలో భారరహిత స్థితిలో తేలియాడబోతున్నారు. అంతకుముందు 1984లో సోవియట్ యూనియన్కు చెందిన ఇంటర్ కాస్మోస్ కార్యక్రమం కింద సోయుజ్ T-11 వ్యోమనౌకలో రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు. ఆ తర్వాత భారత్కు చెందిన శుభాంశు శుక్లా రోదసి యాత్రకు వెళ్లారు. Confirmation there from Mission Control that we are in at the Na Behram Hansray English School in భారత వ్యోమగామి శుభాంశు శుక్లా బృందం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 14 రోజుల పాటు ఉంటుంది. భారరహిత స్థితిలో పలు ప్రయోగాలు నిర్వహించడంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ పాఠశాల విద్యార్థులు ఇతరులతో అక్కడి నుంచి ముచ్చటిస్తుంది. 2027లో చేపట్టే స్వీయ మానవ సహిత యాత్ర గగన్యాన్కు శుభాంశు శుక్లా అనుభవం ఉపయోగపడుతుందని ఇస్రో చెబుతోంది. ISSలో ఇస్రో తరఫున ఆయన 7 ప్రయోగాలు నిర్వహిస్తారు. దీర్ఘకాలం పాటు జరిగే రోదసి యాత్రల సమయంలో పోషకాహారం, జీవనాధార వ్యవస్థల విషయంలో ముందడుగు వేయడానికి ఉద్దేశించిన ప్రయోగం కూడా ఇందులో ఉంది. భారరహిత స్థితి వల్ల ఎముకలు, కండరాలు, గుండె, రక్తనాళాలు, రోగ నిరోధక వ్యవస్థపై ప్రభావాన్ని శోధిస్తారు. నాసా నిర్వహించే 5 ఉమ్మడి అధ్యయనాల్లో శుభాంశు పాల్గొంటారు. మొత్తం మీద యాక్సియం 4 వ్యోమగాములు 31 దేశాలకు చెందిన 60 శాస్త్రీయ ప్రయోగాలను నిర్వహిస్తారు. తద్వారా ISSలో ఒకే మిషన్లో అత్యధిక సంఖ్యలో ప్రయోగాలు చేపట్టినట్లవుతుంది. Confirmation there from Mission Control that we are in at the Na Behram Hansray English School. యాక్సియం 4 మిషన్కు నాసా మాజీ వ్యోమగామి పెగ్గీ విట్సన్ కమాండర్గా వ్యవహరిస్తుండగా భారత వ్యోమగామి శుభాంశు శుక్లా పైలట్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ మిషన్కు సంబంధించి శుభాంశు శుక్లా కీలక బాధ్యతలు నిర్వహించడంతో పాటు ఖచ్చితత్వంతో కూడిన పాత్ర పోషించనున్నారు. అంతరిక్షంలో శుక్లాను షుక్స్గా పిలువనున్నారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన పోలాండ్, హంగేరీకి చెందిన వ్యోమగాములు స్లావోజ్ టిబోర్ కాపు మిషన్ స్పెషలిస్టుగా వ్యవహరిస్తారు.
Control that we are in at the Na Behram Hansre English School in అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ యాక్సిన్ స్పేస్ ఈ మిషన్ను నిర్వహిస్తోంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థలు భాగస్వామ్యం వహిస్తున్నాయి. For MVAC chill, we're going to trickle just a little bit of liquid oxygen now into the turbo pumps on board our Merlin vacuum engine on stage 2 in preparation for second engine start 1, which will of course be shortly after stage separation. Now, at this point, we are just about 30 seconds away from 4 events that are going to happen in rapid succession. The first one will be main engine cutoff, or MECO, then again followed by stage separation, ignition of that second stage engine, which we are...